ఎమ్మెల్సీ కవిత ఇవాళ తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలవనున్నారు. ఉదయం 11 గంటలకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు కవిత వెళ్లనున్నారు. కవితకు కేసీఆర్ అక్కడే మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేశారు. అయితే 2-3 రోజుల పాటు కవిత తన తండ్రితోనే ఉండనున్నారని తెలుస్తోంది. అరెస్టు తర్వాత కవితను ఇప్పటి వరకు కేసీఆర్ కలవలేదు. తండ్రిని కలిసిన తర్వాత కవిత ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. తండ్రి సలహాలు సూచనలతో అటాకింగ్ మోడ్ ఆన్ చేస్తారా లేక రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోతారా అనేది తెలియాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, చాలా కాలం తర్వాత కూడా కవిత తన తండ్రిని కలవబోతున్నారు. డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ 165 రోజుల తర్వాత ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న అరెస్ట్ అయిన తర్వాత కవిత తొలిసారిగా కేసీఆర్ని కలవబోతున్నారు. ఈరోజు ఉదయం 11 గంటల సమయానికి ఆమె ఎర్రవల్లి ఫామ్ హౌస్కు చేరుకుంటారు. ప్రస్తుతం అయితే కవిత బంజారా హిల్స్లోని నందినగర్లో తన నివాసంలో ఉన్నది. సో ఇక ఆ 11 గంటల సమయంలో భర్త అనిల్తో పాటుగా కొంతమంది కుటుంబ సభ్యులు 11 గంటల సమయానికి ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళబోతున్నట్టుగా కూడా మనకి సమాచారం ఉంటుంది. సో ఇక మధ్యాహ్నం సమయంలో కేసీఆర్ అక్కడ లంచ్ ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ లంచ్ సమావేశంలో భాగంగా కొందరు మాత్రమే, అంటే ఇటు ఎమ్మెల్యేలు కూడా కొందరు హాజరవుతారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ఏదేమైనా సరే ఢిల్లీ లిక్కర్ కేసులకు సంబంధించి కేసీఆర్ అంటే 164 రోజుల పాటు తిహార్ జైల్లో ఉన్న కవితను ఎన్నడూ కూడా ఇటు కేసీఆర్ పరామర్శించలేదు. సో ఆయన ఎప్పుడు కూడా ఇటు కేటీఆర్, హరీష్ రావు మాత్రమే ములాఖాత్ అయ్యేవారు. వాళ్ళు ములాఖాత్ అయిన సమయంలో వారి నుంచి సమాచారం మాత్రమే కేసీఆర్ తెలుసుకునేవారు. కానీ ఇక కవిత విడుదలైన తర్వాత ఆమె వాస్తవంగా నిన్న శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్తారని చెప్పేసి కూడా అందరూ భావించారు. కానీ ఆమె శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా నందినగర్లోని తన నివాసానికి వచ్చారు. సో ఇక ఉదయం 11 గంటల సమయానికి ఆమె ఇక ఎర్రవల్లి ఫామ్ హౌస్కి పోతారు. అయితే 164 రోజుల పాటు తిహార్ జైలుకు సంబంధించి అదేవిధంగా ఆమెతో ములాఖాత్ అయిన విషయాలన్నింటిని పైన కూడా ఇటు కేసీఆర్తో చర్చించే అవకాశం ఉంది. కొందరు కుట్రదారులు నాపై కుట్ర చేసి జైలుకు పంపించారు, ఖచ్చితంగా వడ్డీతో సహా చెల్లిస్తానని చెప్పేసి పదే పదే కవిత చెప్తుంది. ఎందుకంటే తిహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమె అదే విషయం చెప్పింది. సో ఇక రాత్రి ఆమె నందినగర్లోని తన నివాసానికి వచ్చిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఆ సమావేశంలో కూడా ఆమె అదే చెప్తుంది పదే పదే, నా పైన కొందరు కుట్ర చేశారు, ఖచ్చితంగా కడిగిన ముత్యంలా ఢిల్లీ లిక్కర్ కేసులో కడిగిన ముత్యంలా నేను బయటకు వస్తానని చెప్పేసి కూడా ఆమె చెప్తున్నారు. ఖచ్చితంగా మరో ఉద్యమం తెలంగాణలో ప్రారంభించబోతున్నాము, ఖచ్చితంగా ఆ ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నాము, ఖచ్చితంగా దానికి ముందుండి నేనే నడిపిస్తానని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే కవిత ఇక ఏం చేయబోతుంది అంటే ఇప్పుడు ఆరోగ్యం దృష్ట్యా ఆమె రెస్ట్లో ఉంటారా, అంటే 2-3 రోజుల పాటు ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే కవిత ఉంటుందని చెప్పేసి ఒకవైపు వార్తలు వస్తున్నాయి. ఆమె ఒక 10-15 రోజుల పాటు రెస్ట్లో ఉంటారని చెప్పేసి మరికొందరు చెప్తున్నారు. కానీ ఆమె మాత్రం ఖచ్చితంగా ఇక నేను ఇక్కడ తెలంగాణలో నేను మరొక ఉద్యమం ప్రారంభించాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి కూడా ఆమె నిన్న చెప్పారు. కాబట్టి సో ఇక కంటిన్యూగా ఆమె వరుస పార్టీ కార్యక్రమాలు, లేదంటే ఆమె ఇప్పుడు జాగృతి ఇప్పటికే ఇంతకుముందు కమిటీలు రద్దు చేసింది కాబట్టి కొత్త కమిటీలు ఏర్పాటు చేసుకొని మళ్ళీ కంటిన్యూగా జాగృతి కార్యక్రమాలు కంటిన్యూ చేస్తుందా ఏందనేది కూడా మనకి తెలియాల్సింది. సో ప్రస్తుతం అయితే ఆమె 10 కిలోల బరువు కూడా తగ్గింది కాబట్టి సో ఆరోగ్య సమస్యలు కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆమె ఒక 2-3 రోజుల పాటు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉండనుంటూ కూడా మనకి సమాచారం ఉంటుంది. సో ఇక ఈరోజు 11 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో పాటుగా ఆమె ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్తారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ తోటి లంచ్లో పాల్గొన్న తర్వాత జరిగిన విషయాలన్నీ కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కేటీఆర్ అయితే మాత్రం అమెరికా పర్యటనలో ఉన్నారు. థాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.